ఒక పెద్ద అడవి. ఆ అడవి ఎంత భయంకరంగా ఉంటుందంటే రాత్రైనా పగలైనా ఒకేలా చీకటిగా కనిపించేది. ఆ అడవి మధ్యలో ఒక పాడుబడిన బావి ఉండేది. ఆ బావిలో చాలా దెయ్యాలు కలిసి ఉండేవి. కాని అవి మనుషులకు ఎలాంటి హాని చేసేవి కావు. తమ పని తాము చూసుకుంటూ హాయిగా జీవించేవి. ఆ దెయ్యాల్లో నాగవల్లి అనే ఒక దెయ్యం ఉండేది. మొదట అది చిన్న దెయ్యం, కాని పెద్దయ్యాక చాలా చిలిపి దెయ్యంగా మారిపోయింది. ఎప్పుడూ ఎవరో ఒకరిని ఆట పట్టించటం, వాళ్లను ఏడిపించి తాను నవ్వుకోవటం, గొడవలు పెట్టించటం ఇవే దాని పనులు. ఒకరోజు అర్ధరాత్రి ఒక చెట్టు మీద రెండు ప్రేమికుల దెయ్యాలు కూర్చొని మాట్లాడుకుంటున్నాయి. అప్పుడు ఆడదెయ్యం తన ప్రియుడితో ఇలా అంటుంది. ఎప్పుడు నన్ను ప్రేమిస్తున్నాను అంటావు, కానీ నా కోసం ఇప్పటి వరకు ఏమీ తీసుకురాలేదు. కనీసం ఒక పువ్వు కూడా ఇవ్వలేదు అని అంటుంది. అప్పుడు అక్కడికి వచ్చిన మన చిలిపి దెయ్యం నాగవల్లి నవ్వుతూ ఇలా అంటుంది. అన్నీ నాకే ఇస్తుంటే ఇంక నీకివ్వడానికి ఏముంటుంది అని అంటుంది. అప్పుడు ప్రేయసి దెయ్యం షాక్ అయిపోయి అలానే చూస్తుంది. తర్వాత నాగవల్లి చిలిపిగా ప్రియుడి దెయ్యాన్ని చూసి కన్ను కొడుతుంది. అది చూసిన ప్రియుడి కళ్ళలో ప్రేమ గుర్తులు మెరుస్తున్నట్టు కనిపించాయి. వెంటనే నాగవల్లి ఇదిగో దెయ్యం ప్రియుడా, లడ్డూ కావాలా అని అడిగింది. అవును, కావాలి అని ప్రియుడు మైమర్చి చెప్పాడు. అంతే, అతని పక్కన ఉన్న ప్రేయసి కోపంతో అతనికి ఒకటి ఇచ్చింది. వెంటనే అతని కళ్ళలో ఉన్న ప్రేమ గుర్తులు మాయమైపోయాయి. అది చూసి నాగవల్లి పగలబడి నవ్వింది. దెయ్యం ప్రియుడా, ఇంకో లడ్డు కావాలా అని అడిగింది. వద్దమ్మా, నాకు నా ప్రేయసే కావాలి అని అతను బిక్కమొహం పెట్టాడు. నాగవల్లి నవ్వుకుంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. మరో రోజు ఇద్దరు ప్రాణస్నేహితులైన దెయ్యాలు ఒక చెట్టు మీద కూర్చొని మాట్లాడుకుంటున్నాయి. అప్పుడు నాగవల్లి చేతిలో ఒక గులాబీ పువ్వు పట్టుకుని వాళ్ళ దగ్గరకు వచ్చింది. ఈ పువ్వు నా ప్రేమకి గుర్తు, కాని మీ ఇద్దర్లో ఒక్కరికే ఇస్తాను. ఎవరికివ్వాలో మీరే చూసుకోండి అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. కొద్దిసేపటికే నాది కాదు నాది అంటూ ఆ ఇద్దరు స్నేహితులు కొట్టుకోవడం మొదలుపెట్టారు. దూరంగా నిలబడి చూసిన నాగవల్లి పగలబడి నవ్వుకుంటూ ఉండిపోయింది. ఇలా రోజూ ఏదో ఒక అల్లరి చేసేది. దాంతో మిగతా దెయ్యాలన్నీ ఈ నాగవల్లికి ఎప్పటికి బుద్ధి వస్తుందో ఏంటో అని అనుకునేవి. ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు రాత్రి దూరం నుంచి గజ్జెల శబ్దం వినిపించింది. ఆ శబ్దం విన్న నాగవల్లి ఉత్సాహంగా ఆ వైపు చూసింది. కొద్దిసేపటికి అది గుర్రపు బండి శబ్దమని అర్థమైంది. గుర్రపు బండి అంటే ఖచ్చితంగా మనిషి ఉంటాడు. ఈరోజు బాగా సరదా చేసుకోవచ్చు అని అనుకుంది. అంతే, ఒక్కసారిగా అందమైన పల్లెటూరి అమ్మాయిలా మారిపోయింది. చేతిలో ఒక కట్టె, దానికి ఒక చిన్న మూట. అచ్చం అమాయకమైన గ్రామీణ అమ్మాయిలా కనిపించింది. ఆ తర్వాత రోడ్డు మధ్యలో నిలబడి బండి కోసం ఎదురుచూసింది. కొద్దిసేపటికి గుర్రపు బండి నాగవల్లి దగ్గరకు వచ్చింది. నాగవల్లి బండిని ఆపింది. బండిలో ఉన్న కుర్రాడు ఆమెను చూసి ఎక్కడికి వెళ్ళాలి అన్నట్టు సైగ చేశాడు. పట్నం వెళ్ళాలి అని నాగవల్లి అంది. కాని అతను అర్థం కాలేదన్నట్టు చూశాడు. ఆమె మళ్ళీ గట్టిగా చెప్పింది. అయినా అదే పరిస్థితి. అప్పుడు నాగవల్లికి ఒక విషయం అర్థమైంది. ఆహా, వీడు చెవిటివాడా అని మనసులో నవ్వుకుంది. ఆ తర్వాత బండెక్కి కూర్చుంది. బండెక్కిన తర్వాత నాగవల్లి ఆ కుర్రాడిని చూస్తూ నవ్వుకుంది.
ఇవాళ నాకు మంచి టైం పాస్ దొరికాడు. అని మనసులో అనుకుంది. కొద్దిసేపటి తర్వాత తనే బండి నడుపుతానని సైగ చేసింది. ఆ కుర్రాడు కూడా సరేనన్నట్టు తల ఊపాడు. అది చూసి నాగవల్లి ఇంకా సంతోషపడిపోయింది. ఇప్పుడసలు ఆట మొదలవుతుంది అని అనుకుంది. తర్వాత గట్టిగా మాట్లాడుతూ సైగలు చేస్తూ, నువ్వు లోపల కూర్చొని రెస్ట్ తీసుకో. పట్నం రాగానే నిన్ను లేపుతాను అని చెప్పింది. ఆ కుర్రాడు ప్రశాంతంగా బండి లోపలికి వెళ్లి కూర్చున్నాడు. అంతే. నాగవల్లి గుర్రాల పగ్గాలు పట్టుకుంది. కాని నిజంగా పట్నం వైపు వెళ్లాలనే ఉద్దేశం ఆమెకు లేదు. తన మాయతో రోడ్డు మొత్తం మార్చేసింది. ఎంతసేపు వెళ్ళినా అదే దారి మళ్లీ మళ్లీ తిరిగేలా చేసింది. ఆ తర్వాత ఫుల్ జోష్లో బండి నడపడం మొదలుపెట్టింది. మొదట బండి నేల మీద పరిగెత్తింది. కొద్దిసేపటి తర్వాత గాల్లోకి లేచింది. చెట్లపైనుంచి ఎగిరింది. మేఘాల మధ్య తిరిగింది. కొన్నిసార్లు కిందికి దూకింది. మళ్లీ పైకి ఎగిరింది. ఇంకొన్నిసార్లు నీళ్లమీద తేలింది. ఇలా బండిని చిత్ర విచిత్రంగా తిప్పుతూ నాగవల్లి తెగ ఎంజాయ్ చేసింది. ఇంకొంచెం సేపట్లో వీడు భయంతో అరుస్తాడు అని అనుకుంటూ నవ్వుకుంది. కాని ఆశ్చర్యంగా బండి లోపల్నుంచి ఒక్క శబ్దం కూడా రాలేదు. అరుపుల్లేవు. భయపడినట్టు లేదు. ఏమీ జరగనట్టే ఉంది. అయినా నాగవల్లి తన అల్లరి ఆపలేదు. చివరికి చాలాసేపు తిరిగిన తర్వాత బండి బయల్దేరిన చోటికే తిరిగి వచ్చింది. నాగవల్లి బండిని ఆపేసింది. ఆ తర్వాత గట్టిగా అరిచింది. ఓ బండాయినా లే, పట్నం వచ్చేసేసింది అని అంది. కాని లోపల్నుంచి ఎలాంటి జవాబు రాలేదు. అయ్యో, చెవిటివాడు కదా అని నవ్వుకుంటూ బండి లోపలికి చూసింది. అంతే. ఆమె ఒక్కసారిగా షాక్ అయిపోయింది. ఎందుకంటే లోపల ఎవరూ లేరు. బండి ఖాళీగా ఉంది. అప్పుడే పైనుంచి ఒక నవ్వు వినిపించింది. నాగవల్లి వెంటనే పైకి చూసింది. బండి పైకప్పు మీద అదే కుర్రాడు హాయిగా కూర్చొని నవ్వుతున్నాడు. అది చూసి నాగవల్లి ఆశ్చర్యపోయింది. ఏంటిది అని అడిగింది. అప్పుడా కుర్రాడు సైగలు చేస్తూ పట్నం బావుంది అన్నట్టు చూపించాడు. నాగవల్లి కోపంగా చూసింది. అప్పుడతను నవ్వుతూ ఇలా అన్నాడు. నిజం చెప్పాలంటే చాలా బావుంది. నువ్వు బండిని నేలమీద నడిపావు, నీళ్లమీద తేల్చావు, ఆకాశంలో ఎగరేశావు. నేనింతసేపు పైకప్పు మీద కూర్చొని హాయిగా గాలి ఆస్వాదించాను అని అన్నాడు. ఆ మాటలు విన్న నాగవల్లి పూర్తిగా షాక్ అయిపోయింది. ఇంతసేపు తాను చేసిన అల్లరి అంతా ఇతనికి తెలిసిపోయిందా అని అనుకుంది. అంతలో కోపం కూడా వచ్చింది. వెంటనే పల్లెటూరి అమ్మాయి రూపం మాయమైపోయింది. తన అసలు దెయ్యం రూపంలోకి మారిపోయింది. కళ్లల్లో మంటలు మెరవసాగాయి. ఇప్పుడే నిన్ను పట్టుకుని తింటే ఎలా ఉంటుందో తెలుసా అని కోపంగా అతని వైపు వెళ్ళింది. కాని ఆ కుర్రాడు మాత్రం ఏమాత్రం భయపడలేదు. అతను కూడా నవ్వుతూ నిలబడ్డాడు. మరుసటి క్షణంలో అతను దెయ్యం రూపంలోకి మారిపోయాడు. అది చూసి నాగవల్లి ఆశ్చర్యంతో నోరు తెరిచింది. నువ్వు దెయ్యానివా అని అడిగింది. ఆ కుర్రాడు నవ్వుతూ అవును అన్నాడు. అప్పుడు అతను ఇలా అన్నాడు. దెయ్యాలను తినవని నీకే తెలుసు కదా. ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వందర్నీ ఆట పట్టిస్తుంటావు, కాని నిన్ను ఆట పట్టించిచ్చేవాళ్లు కూడా ఈ ప్రపంచంలో ఉంటారు అన్నాడు. ఆ మాటలు విన్న నాగవల్లి నిశ్శబ్దంగా నిలబడిపోయింది. ఇంతవరకు ఎవరూ తనకిలా బుద్ధి చెప్పలేదు. మొదటిసారి తనకంటే తెలివైన దెయ్యం ఎదురైంది. ఆ తర్వాత ఆ దెయ్యం కుర్రాడు గుర్రపు బండి ఎక్కాడు. వెళ్లే ముందు ఒక్కసారి వెనక్కి తిరిగి మళ్ళీ కలుద్దాం నాగవల్లి అని నవ్వాడు.
కొద్దిసేపటికి గజ్జల శబ్దం దూరంగా వెళ్ళిపోయింది. ఆ రాత్రి తర్వాత నాగవల్లి ఎవర్నైనా ఏడిపించాలని అనుకున్న ప్రతిసారీ ఆ గుర్రపు బండి దెయ్యమే గుర్తొచ్చేది. మెల్లగా తన అల్లరి తగ్గించింది. గొడవలు పెట్టటం మానేసింది. ఇతర దెయ్యాలను బాధపెట్టటం కూడా మానేసింది. కాలం గడిచే కొద్దీ మిగతా దెయ్యాల్లాగే మంచిగా మారిపోయింది. అప్పుడు బావిలో ఉన్న దెయ్యాలన్నీ సంతోషించాయి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా అల్లరి చేసిన నాగవల్లి చివరికి బుద్ధిగా మారిపోయింది.